శ్రీ సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తిని ఏర్పాటు చేసి వసూలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఏసీబీ విచారణ చేపట్టింది. చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తి సోమశేఖర్ ద్వారా భారీగా అక్రమ వసూలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ బాబు నివాసంలో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పలు కీలక డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే చిలమత్తూరులో ప్రైవేట్గా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న సోమశేఖర్ ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. గత నెల 5-6 తేదీల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై 2 రోజుల పాటు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు ప్రైవేటు వ్యక్తి సోమశేఖర్ ద్వారా అవినీతికి పాల్పడుతున్నట్లు ఆధారాలతో సహా గుర్తించారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ బాబుతో పాటు ప్రైవేటు వ్యక్తి సోమశేఖర్ పై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు అవినీతి వ్యవహారంపై లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మనం లాస్ట్ మంత్ మీ అందరికి తెలిసినదే చిలమత్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ని మనం సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది ఏసీబీ అధికారులు. అందులో భాగంగా మనకు దొరికినటువంటి కొన్ని ఎవిడెన్సెస్ బేస్ చేసుకుని గవర్నమెంట్ పర్మిషన్తో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా సోమశేఖర్కి సంబంధించి లాస్ట్ టైం కొన్ని ఎవిడెన్స్ దొరికినాయి కాబట్టి కేసు ఇన్వెస్టిగేషన్కి ఏమన్నా మరింత ఇన్ఫర్మేషన్ దొరుకుతుందన్న ఉద్దేశంతో కోర్టు యొక్క ఆర్డర్స్ మేరకు హౌస్లో సెర్చ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఎలాంటి ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ అయితే ఏమీ దొరకలేదు. బట్ మేము ఫార్మాలిటీ ప్రకారం సెర్చ్ ప్రొసీడింగ్స్ మాత్రం తయారు చేసుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. మనం లాస్ట్ మంత్ మీ అందరికి తెలిసినదే